ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ పేరుతో 600 కోట్ల రూపాయలు పని చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్జీటీకి కట్టారు. తప్పు వీరిది, శిక్ష ప్రజలకిది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. అందరి నీవా పనులు పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా, ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పనులైనాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా అందరి నీవాకి గండికోట నుంచి ఇంకో ప్రాజెక్టు శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి 1500 కోట్ల పనులు చేయకుండా కొట్టేశారు. ఇవన్నీ నేను చెప్పాం, పోరాడితే తమ్ముళ్ళు అంగళ్ళు నా మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 600 మంది పైన కేసులు పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది, నీ కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ప్రజల్ని చూశారు, నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. రేపు ఎలక్షన్ లో 10,000 ఇస్తాడు తమ్ముళ్ళు, సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే.